వెల్కమ్ టు లక్కీ సినీ టాక్స్. ఈరోజు మీ ముందు ఒక మంచి ఇంట్రెస్టింగ్ అండ్ ఎమోషనల్ మూవీతో వచ్చాను. ఈ సినిమా నిజ జీవిత ఘటనల ఆధారంగా తీసినది. అందులో బి అనే అమ్మాయి కథ ఉంటుంది. ఇది ఆమె జీవితంలోని కష్టాలు, సంతోషాల గురించి, చివరికి ఆమె ఎలా ముందుకు వెళ్ళిందో చూపిస్తుంది. సరే, మొదలు పెడదాం. కథ మొదట్లో బి అనే అమ్మాయి కోమాలోకి వెళ్లడంతో ఆసుపత్రికి తీసుకెళ్తారు. డాక్టర్లు ఆమెను పరీక్షిస్తుంటే ఆమె కుటుంబం అంటే తల్లిదండ్రులు, బంధువులు ఆమెను చూడ్డానికి వస్తారు. కానీ బి తాను ఎందుకు ఆసుపత్రిలో ఉన్నానో చెప్పడానికి తన కథను మొదటి నుంచి చెప్పాలనుకుంటుంది. బి తల్లిదండ్రులు షారన్, డెరెక్లకు మానసిక సమస్యలు ఉన్నాయి. డెరెక్ చిన్నప్పుడు 12 ఏళ్ల వయసులో ఒక యాక్సిడెంట్ వల్ల అతని మెదడు అభివృద్ధి ఆగిపోయింది. షారన్ మెదడు కూడా పూర్తిగా అభివృద్ధి కాలేదు. అందుకే ఆమె ఒంటరిగా జీవించలేదని అందరూ అనుకున్నారు. అయినా షారన్, డెరెక్ ఒకరినొకరు చూసి ప్రేమలో పడ్డారు, పెళ్లి చేసుకున్నారు. వాళ్ల తల్లిదండ్రులు మొదట సందేహించారు, కానీ చివరికి ఒప్పుకున్నారు. డెరెక్ తల్లి లొరెట్టా, షారన్కు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయాలని అనుకుంది. ఎందుకంటే వీళ్లు పిల్లల్ని చూసుకోలేరని ఆమె భావించింది. కానీ షారన్ తల్లి పెగ్ దీన్ని వ్యతిరేకించింది. షారన్ తండ్రి ఎర్ల్ తన భార్యను ఇన్నేళ్లు చూసుకుంటూ వచ్చాడు కాబట్టి మరో బిడ్డను చూసుకోవడం ఇష్టం లేదన్నాడు. అయినా వాళ్లు ఈ విషయంలో ఏం చేయలేదు, ఎందుకంటే షారన్, డెరెక్లకు పిల్లల గురించి ఆసక్తి లేదని అనుకున్నారు. మిగిలిన కొద్ది కాలానికే బి పుట్టింది. ఆమె పేరు షారన్కు ఇష్టమైన కార్టూన్ క్యారెక్టర్ బాంబీ నుంచి వచ్చింది. బి పుట్టడంతో షారన్ తల్లిదండ్రులు పెగ్, ఎర్లపై ఒత్తిడి పెరిగింది, ఎందుకంటే వాళ్లే ఈ జంటకు ఇల్లు సాయం ఇచ్చారు. మొదట్లో పెగ్, ఎర్ల్ బీని చూసుకున్నారు. కానీ కొంత కాలానికి ఎర్ల్ ఒక్కడే కుటుంబానికి డబ్బు సంపాదించడం వల్ల విసిగిపోయాడు. అందుకే డెరెక్ తన భార్య, బిడ్డతో వెళ్ళిపోవాలని చెప్పాడు. పెగ్, వాళ్లు తమ వద్దే ఉండాలని, ఎందుకంటే వాళ్లు బీని లేదా తమను తాము చూసుకోలేరని అనుకుంది. కానీ డెరెక్ తాము స్వతంత్రంగా జీవించాలని నిర్ణయించాడు. అలా షారన్, డెరెక్, బి నెవాడాకు వెళ్లారు. మొదట వ్యాన్లో ఉన్నారు, తర్వాత ఇల్లు కొన్నారు. ఇప్పుడు కథను ఆసుపత్రికి తీసుకొస్తే ఒక సోషల్ వర్కర్ మేరీ వస్తుంది. బి ఎందుకు కోమాలోకి వెళ్ళిందో తెలుసుకోవడానికి ఆమె కుటుంబంతో మాట్లాడుతుంది. ఇక్కడ నుంచి బి బాల్యం గురించి చెప్తాను. బి చిన్నప్పుడు సంతోషంగానే ఉండేది. షారన్, డెరెక్ ఆమె కోసం చాలా కష్టపడ్డారు. కానీ బి 10 ఏళ్ల వయసు వచ్చేసరికి వాళ్లు ఆమెపై చాలా బాధ్యతలు వేశారు. ఉదాహరణకు, డెరెక్ ఆమెకు చిన్న వయసులోనే డ్రైవింగ్ నేర్పాడు, ఒకవేళ తనకు ఏమైనా అయితే ఆమె డ్రైవ్ చేయగలగాలని. దీనికి బదులుగా బి ఏది కావాలన్నా ఇస్తానన్నాడు. అలా ఆమెకు గాడ్జిల్లా అనే కుక్క వచ్చింది. బి చెప్పినట్లు వాళ్లు ట్రైలర్ పార్క్లో, తర్వాత కొత్త ఇంట్లో సంతోషంగా ఉన్నారు. కానీ చిన్నప్పటి నుంచే బీకి కుక్కను, తనను, తల్లిని చూసుకోవడం వంటి బాధ్యతలు ఎక్కువయ్యాయి. ఒకసారి డ్రైవింగ్ నేర్చుకుంటున్నప్పుడు బి తన సహపాఠులు తమ తల్లిదండ్రులను చులకనగా మాట్లాడుకుంటున్నారని డెరెక్తో చెప్పింది. డెరెక్ బాధపడ్డాడు, కాని వాళ్లు ప్రత్యేకమైనవారని, అందరూ అలా కాదని ధైర్యం చెప్పాడు. ఒకరోజు షారన్ తలుపు తెరిచి ఉంచడంతో గాడ్జిల్లా పారిపోయింది. బి తన కుక్కను వెతకడానికి డెరెక్ ట్రక్ తీసుకుంది. కానీ 10 ఏళ్ల అమ్మాయి కాబట్టి ట్రక్ క్రాష్ అయింది. ఈ సంఘటన వల్ల చైల్డ్ సర్వీసెస్ వచ్చాయి. అప్పుడే బి మేరీని మొదటిసారి కలిసింది. మేరీతో మాట్లాడుతూ బి తనకు కుక్కను, తల్లిదండ్రులను ఒకేసారి చూసుకోవడం కష్టమని చెప్పింది. ఈ ఘటన తర్వాత బి అత్త జాయ్, మామ బెన్ ఆమె తమ దగ్గర కొంతకాలం ఉంటే బాగుంటుందని అనుకున్నారు. బి వాళ్ల ఇంట్లో సమ్మర్ గడిపింది. కాని ఎవరైనా తనను చూసుకోవడం ఆమెకు కొత్తగా, కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఒకసారి స్విమ్మింగ్ పూల్లో దాదాపు యాక్సిడెంట్ అయ్యే సందర్భంలో బెన్కు బీకి ఎక్కువ సపోర్ట్ కావాలని అర్థమైంది. అందుకే జాయ్, బెన్ ఆమె చదువుపై దృష్టి పెట్టారు. బి ఒక ప్రైవేట్ స్కూల్లో చేరింది. అక్కడ నియా అనే అమ్మాయితో బెస్ట్ ఫ్రెండ్ అయింది. ఆమె చదువులో బాగా రాణించింది. ట్రాక్ టీంలో కూడా చేరింది. కానీ హైస్కూల్లో బీకి బుల్లీయింగ్ తప్పలేదు. ముఖ్యంగా అస్ది అనే అమ్మాయి స్కూల్లో పాపులర్ కాబట్టి బీని ఎక్కువగా ఇబ్బంది పెట్టేది. ఒకరోజు లంచ్ టైంలో ఇథన్ అనే అబ్బాయి బీ దగ్గరికి వచ్చాడు. ఆమె బయాలజీ క్లాస్లో నిద్రపోతుంటే చూశానని తన నోట్స్ ఇచ్చాడు. ఇథన్ వెళ్ళాక, నియా, ఇథన్కు బీ అంటే ఇష్టమని, అతను క్యాన్సర్తో బాధపడి గెలిచినవాడు, ధనవంతుల కొడుకని చెప్పింది. బీ, ఇథన్ ఒక పార్టీలో కలిసిన తర్వాత డేటింగ్ మొదలెట్టారు. ఆమె స్కూల్లో చక్కగా చదివింది, కానీ తల్లిదండ్రులు తమను తాము చూసుకోగలరా అని ఎప్పుడూ ఆందోళన చెందేది. సీనియర్ ఇయర్లో
ఆమె గైడెన్స్ కౌన్సెలర్ మిస్టర్ వాస్క్విచ్ కాలేజీకి అప్లై చేయమని చెప్పాడు. ఆమెకు మంచి మార్కులు, ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉన్నాయని, స్కాలర్షిప్లు రావచ్చని అన్నాడు. కానీ బి తన తల్లిదండ్రులను వదిలి వెళ్లలేనని, వాళ్లకు తన సాయం కావాలని అనుకుంది. అయినా వాస్క్విచ్ బీకి ఆస్ట్రానమీ అంటే ఇష్టమని తెలిసి ఉక్లలో ఆస్ట్రానమీ ప్రోగ్రాం గురించి చెప్పాడు. తర్వాత బి తన మామ ఇచ్చిన ఒక పాత టోపీ చూసి ఉక్లకి అప్లై చేయాలని నిర్ణయించింది. ఇథన్తో ఎక్కువ సమయం గడపడం, ప్రాంకు వెళ్లడం వల్ల నియాతో ఆమె స్నేహం కొంచెం దెబ్బతింది. కాని ఇథన్ ఆమెను అర్థం చేసుకోవడం వల్ల ఆమె ఇతరుల మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలిసింది. ఒకసారి స్కూల్లో క్లీనింగ్ చేస్తుండగా అస్టీ ఆమెను అవమానించింది. కానీ బి ఈసారి అస్టీని గట్టిగా ఎదిరించింది. ప్రాం దగ్గర పడుతుండగా బి కుటుంబానికి సాయం చేయడానికి ప్రాం డ్రెస్ కొనడానికి చాలా పని చేసింది. ఆమె ప్రతి సంపాదన నుంచి కొంచెం డబ్బు దాచి తన కోరికలను, డిస్నీల్యాండ్ వెళ్లడం వంటివి నెరవేర్చుకుంది. నియాతో కలిసి డ్రెస్ కొనడానికి వెళ్ళింది. కాని నియా బి తనతో సమయం గడపడం లేదని కోపంగా ఉంది. ఇద్దరూ గొడవపడ్డారు. నియా బీని ఒంటరిగా వదిలేసింది. ఇదే సమయంలో షారన్ ఒంటరిగా షాప్కు వెళ్లి తనకు ఇష్టమైన స్నాక్ కొనాలనుకుంది. కొంతమంది పిల్లలు ఆమెను బీర్ కొనమని ఒప్పించారు. షారన్ అరెస్ట్ అయింది. డెరెక్ పోలీసులతో గొడవపడి అతను అరెస్ట్ అయ్యాడు. బి డ్రెస్ ట్రై చేస్తుండగా పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చింది. ఆమె దాచిన డబ్బుతో తల్లిదండ్రులను బెయిల్పై తీసుకొచ్చింది. ఇంటికి వచ్చిన బి తల్లిదండ్రులపై చాలా కోపంగా ఉంది. తన డబ్బును వాళ్లు వృధా చేశారని, నిజమైన తల్లిదండ్రులు అలా చేయరని అన్నది. అప్పుడు డెరెక్ ఉద్యోగం కోల్పోయాడని, షారన్కు డిసేబిలిటీ చెక్స్ ఆపేశాడని తెలిసింది. డెరెక్ షారన్ను స్పెషల్ అని, డిసేబుల్ కాదని అన్నాడు. బి స్పెషల్ అనే పదం జనం తమ గిల్ట్ తగ్గించుకోవడానికి వాడుతారని, తన తల్లి పరిస్థితిని ఒప్పుకోవాలని అన్నది. డెరెక్ కోపంతో బీని కొట్టాడు. బీకి తల్లిదండ్రులపై చాలా నిరాశ, కోపం పేరుకుపోయాయి. మరుసటి రోజు స్కూల్లో బి మిస్టర్ వాస్క్విచ్తో తన తల్లిదండ్రులు తన లేకుండా బతకలేరని, అందుకే కాలేజీకి వెళ్లనని చెప్పింది. ఆ తర్వాత ఇథన్ను ఇంటికి తీసుకెళ్లి క్లాసులు స్కిప్ చేసింది. ఇథన్తో తన ఆందోళనలు చెప్పింది. ఇథన్ ఆమె చిన్నప్పుడు వాళ్లు బాగానే ఉన్నారని, కాలేజీకి వెళ్లినా వాళ్లు బతుకుతారని, ఆమె వాళ్లను సాకుగా వాడుకుంటోందని అన్నాడు. బి ఒకవేళ ఇథన్ క్యాన్సర్ తిరిగొస్తే తను అతన్ని చూసుకోవాల్సి రావచ్చని అన్నది. ఇది ఇథన్కు బాధ కలిగించింది. అతను బీతో బ్రేకప్ చేశాడు. ఈ గందగోళంలో బి నియాతో స్నేహం సరిచేసింది. నియా బి ప్రాంకు వెళ్తుందని, వాళ్లు ప్రాంకు వెళ్లొద్దని చేసిన ఒప్పందాన్ని మరిచినందుకు కోపంగా ఉంది. బి నియా ఇంటికి వెళ్లి సారీ చెప్పింది. ఇథన్తో బ్రేకప్ అయినందుకు తాను ప్రాంకు వెళ్లడం లేదని, నియా తన డేట్తో వెళ్లాలని చెప్పింది. బి నియాకు ప్రాంకు రెడీ అవడంలో సాయం చేసి ఇంటికి వచ్చింది. బి తన జీవితంలో ఏదైనా నియంత్రించాలని అనుకుంది. అందుకే స్కూల్ రాఫెల్ టికెట్లు అమ్మడం మొదలెట్టింది. లాస్ వేగాస్ ట్రిప్ గెలిచి డిస్నీల్యాండ్ వెళ్లాలని కలలు కన్నది. కాని ఒంటరిగా ఉండడం వల్ల ఆమె ఒక బాటిల్ విస్కీ తాగేసింది. మత్తులో టికెట్లు అమ్మడానికి బయటకు వెళ్ళింది. అప్పుడు ఆమె స్కూల్మేట్ బ్రదర్ యాండీ ఆమెకు రైడ్ ఇస్తానన్నాడు. బి ఒప్పుకుంది. కాని యాండీ ఆమెపై లైంగిక దాడి చేశాడు. బి బయటకు వెళ్లాలనుకుంది. కాని యాండీ ఫ్రెండ్ డామన్ వ్యాన్ డ్రైవ్ చేస్తూ యాండీ చర్యలను సమర్థించాడు. బి కదిలే వ్యాన్ నుంచి దూకబోయేందుకు ప్రయత్నించినప్పుడు మాత్రమే ఆగాడు. బి నడవడానికి ప్రయత్నించింది. కాని యాండీ ఆమెను వెంబడించి బలవంతంగా కారులోకి లాగాడు. బి వాంతి చేసుకుని జారి కిందపడి తలకు గాయమైంది. ఆమె స్పృహ కోల్పోవడంతో యాండీ, డామన్ భయపడి ఆమెను ఆసుపత్రి బయట వదిలి పారిపోయారు. ఆసుపత్రిలో బి స్పృహలోకి వచ్చి తన తల్లిదండ్రులు, కుటుంబం పట్ల ప్రేమ చూపించింది. మేరీ బి కుటుంబాన్ని విచారించి వాళ్లు విచిత్రమైనవాళ్లు కాదని చెప్పింది. ఆ రాత్రి ఇథన్ వచ్చి సారీ చెప్పాడు. వాళ్లు సర్దుకున్నారు. బి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి నెమ్మదిగా కోలుకుంది. హైస్కూల్ చివరి సంవత్సరంలో బి నియాతో పాటు గ్రాడ్యుయేట్ అయింది. మొదట తన తల్లిదండ్రుల కోసం కాలేజీకి వెళ్లకూడదనుకుంది. కాని డెరెక్తో మాట్లాడిన తర్వాత అతను ఆమె ముందుకు వెళ్లాలని, తాము బాగుంటామని చెప్పాడు. ఇది బీకి ధైర్యం ఇచ్చింది. ఆమె ఉక్లకి అప్లై చేసి అడ్మిషన్ పొందింది. ఆమె తాతయ్య, అమ్మమ్మ కూడా ఆమె విజయాన్ని జరుపుకున్నారు. గ్రాడ్యుయేషన్ రోజు బి మొత్తం కుటుంబం వచ్చింది. సినిమా చివర్లో బి తల్లిదండ్రులు ఆమెను ఉక్లకి తీసుకెళ్తారు. డెరెక్ ఇప్పుడు లిఫ్ట్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. షారన్ యుసిఎల్ఏ బీని వేసుకుని బి కాలేజీకి వెళ్తోందని గర్వంగా చెప్పింది. సినిమా క్రెడిట్స్లో
నిజమైన కుటుంబ ఫోటోలతో బి ఇప్పుడు ఉక్లలో 3వ సంవత్సరంలో ఉందని చూపిస్తారు. ఈ కథలో బి తన కష్టాలను ఎదుర్కొని కుటుంబ బాధ్యతల మధ్య కూడా తన కలలను సాధించింది.